చంద్రబాబు ఇంటి ముట్టడికి పిలుపునిచ్చారు ఏపీ ఫైబర్ నెట్ ఆపరేటర్స్. ఉండవల్లి కరకట్ట వద్దకు భారీగా చేరుకున్నారు ఏపీ ఫైబర్ నెట్ ఆపరేటర్స్. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆపరేటర్లను ఎక్కడికక్కడ అడ్డుకునే యత్నం చేస్తున్నారు పోలీసులు. సేవ్ ఏపీ ఫైబర్ అంటూ నినాదాలు చేశారు. తమ సమస్యలను పరిష్కరించాలంటూ డిమాండ్ చేస్తున్నారు ఏపీ ఫైబర్ నెట్ ఆపరేటర్స్. దీంతో అమరావతి కరకట్ట మీద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇదే అంశంపై కంప్లీట్ డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ అశోక్. ఎంతమంది అక్కడికి చేరుకున్నారు, ఏం డిమాండ్ చేస్తున్నారు, పోలీసులు ఎందుకు వారిని ఆపే ప్రయత్నం చేస్తున్నారు? అనుశ్రీ, ఉండవల్లి చంద్రబాబు ఇంటి దగ్గరకు భారీ స్థాయిలో ఏపీ ఫైబర్ కు సంబంధించిన కేబుల్ ఆపరేటర్లు భారీ స్థాయిలో తరలి వచ్చారు. ఇప్పటికే తమ సమస్యలు పరిష్కరించాలని చాలా సార్లు కూటమి ఎమ్మెల్యేలను ప్రజాప్రతినిధులను కలిశాము, కానీ తమ సమస్యలను పరిష్కరించట్లేదు. అయితే ముఖ్యమంత్రిని కూడా కలవడానికి ప్రయత్నం చేస్తుంటే ఆయన అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు. కాబట్టి ఖచ్చితంగా ముఖ్యమంత్రి ఇంటిని చుట్టుముట్టాలని మేము ప్రయత్నిస్తున్నాము. ఇక్కడికి వస్తే పోలీసులు అడ్డుకున్నారు. ఎప్పటి నుంచో మేమంతా ఈ కూటమి ప్రభుత్వాన్ని కష్టపడి గెలిపించుకున్నామంటూ తెలుగుదేశానికి సంబంధించిన కేబుల్ ఆపరేటర్లు వాళ్ళకి సంబంధించిన సభ్యత్వం కార్డులు వేసుకుని మరి చంద్రబాబు ఇంటిని ముట్టడించడానికి వచ్చారు. అయితే మా సమస్యలు పరిష్కరించమని ముఖ్యమంత్రిని కోరుతున్నాము, కానీ ముఖ్యమంత్రి మాత్రం మా సమస్యలను పరిష్కరించట్లేదు. గతంలో ఏదైతే పనిచేయని బాక్సులు ఉన్నాయో ఆ బాక్సులకు 59 రూపాయల రెంటలు పే చేస్తున్నాము. వాటిని వెంటనే ఆపేయాలి, కొత్త బాక్సులు ఇవ్వాలి. దాంతో పాటుగా మాకు ఇంకొక మరికొన్ని సమస్యలు ఉన్నాయి, వాటన్నిటిని పరిష్కరించాలని కోరుతున్నా. ప్రభుత్వం మాత్రం పట్టించుకోవట్లేదు. కాబట్టి ఈరోజు ముఖ్యమంత్రి ఇంటిని ముట్టడించడానికి వచ్చాము, కానీ పోలీసులు మమ్మల్ని అడ్డుకున్నారు. పూర్తిగా తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి వెళ్ళమని చెప్తున్నారు. ఖచ్చితంగా తెలుగుదేశం కార్యాలయానికి ఇప్పుడు మేము వెళ్తాము. అక్కడ కనుక మా సమస్య పరిష్కరించకపోతే కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి ఇక్కడే కూర్చుని ధర్నా చేస్తామని కూడా కేబుల్ ఆపరేటర్లు హెచ్చరిస్తూ ఉన్నారు. అనుశ్రీ. రైట్, థ్యాంక్ యూ అశోక్.